హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా? కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 4 కొబ్బరి చిప్పలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి ఇలా తురుములాగా చేసుకోవాలి. మీ దగ్గర తురిమేది ఉంటే తురుముకోవచ్చండి, లేకుంటే మిక్సీలో వేసుకున్న ఈజీగా అయిపోతుంది. ఇలా తురుముకున్న కొబ్బరిని కడాయిలో వేసుకొని అందులో చితక్కొట్టిన బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం కొలత ఎలా అంటే, ఇప్పుడు తురిమిన కొబ్బరి 4 కప్స్ అయిందండి. 4 కప్స్ కొబ్బరి తురుము, అలాగే 4 కప్స్ చితక్కొట్టుకున్న బెల్లం అన్నమాట. మీరు స్వీట్ ఎక్కువ తినరు అయితే 1 కప్పు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇట్లా 2 కడాయిలో వేసేసుకొని ఒక 2 గ్లాసుల నీళ్ళ వరకు పోసుకొని ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. అసలు మిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మా అక్క వాళ్ళ పాప నేను మిక్స్ చేస్తానంటూ వచ్చింది, అందుకే తనతో చేయించాలని అలా మిక్స్ చేశాను, అంతే. ఇప్పుడు ఈ కడాయి తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా పాకము ముదురు పాకం వచ్చేంత వరకు, వాటర్ అన్నీ ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవడమేనండి. బాగా ముదురుపాకం రావాలండి. ఇలాగా కన్సిస్టెన్సీ అంతా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఒక 4 ఇలాచీ తీసుకొని చక్కగా దంచేసుకొని వేసేసుకున్నాను. వేసి మళ్ళీ చక్కగా ఒకసారి మిక్స్ చేసేసి ముదురుపాకం వచ్చేంత వరకు ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. దీన్ని చూసారు కదా, ఇలా చెక్ చేసుకోండి. మనకి బాగా జిగురుగా తగిలి ఉండలాగా అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. కొబ్బరిది మొత్తం చల్లారిపోయిన తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలా మీకు పెద్ద సైజు ఉండ కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవడమేనండి. చూసారు కదా, ఇలా బాల్స్ లాగా అన్నీ తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. ఈజీగా అవుతాయండి. పాకము నేను చెప్పినట్లుగా ముదురుగా వచ్చినట్లయితే చాలా ఈజీగా ఉండలు వచ్చేస్తాయి. మనం చేతికి ఆయిల్ కానీ ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదండి. కొబ్బరి ఆయిల్ కదా, ఏమి రాసుకోకుండా చేతులకి ఇట్లా చక్కగా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోండి. దీనిపైన మీకు నచ్చితే జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా కొబ్బరి ఉండలు ఎలా చేశానో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.